చరిత్ర అలాగే తత్వశాస్త్రం పట్ల ఆసక్తి ఉన్నవారందరికీ ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం హిందూ సంప్రదాయాల్లోని అత్యంత అద్భుతమైన దైవిక సమన్వయాన్ని డీకోడ్ చేస్తూ ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ప్రాచీన కాలంలో మతపరమైన వైవిధ్యాలను ఒకే తత్వం ఎలా ఏకం చేసిందో అర్థం చేసుకోవడానికి ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే ముఖ్యాంశాలు ఇవే. 1. ఏకమైన దైవ పరిచయం. 2. శివకేశవుల మధ్య వ్యత్యాసాలు. 3. ఈ మహాకలయిక వెనుక ఉన్న పురాణాలు. 4. బ్రహ్మంలో ఏకత్వం. మరియు 5. ప్రాచీన ఆసియా గుండా ఒక ప్రయాణం. కేవలం ఒకే దైవరూపాన్ని విడమరిచి పరిశీలించడం ద్వారా భిన్నమైన వేదాంత పాఠశాలలను పోల్చడానికి, సమన్వయం చేయడానికి మనకు ఎంత అద్భుతమైన ఫ్రేమ్వర్క్ లభిస్తుందో మనమిక్కడ చూడబోతున్నాం. మొదటి విభాగం ఏకమైన దైవ పరిచయం, సగభాగాల కలయిక. అక్షరాల దేహం సగభాగంగా విభజించబడి 2 విభిన్న తత్వాలు ఒకేచోట కనిపించటం నిజంగా ఒక గొప్ప దృశ్య అనుభవం. హరిహర లేదా శంకరనారాయణ పేర్లోనే అంత ఉంది కదా. భాషాపరంగా చూస్తే హరి లేదా నారాయణ అంటే విష్ణువు, అలాగే హర లేదా శంకర అంటే శివుడు. ఈ ఇద్దరూ హిందూ దేవుళ్ళు ఒకే రూపంగా విలీనమైన ప్రాతినిధ్యమే ఈ హరిహర రూపం. ఇది కేవలం 2 పేర్ల కలయిక మాత్రమే కాదు సుమా, ఇది 2 మహావిశ్వాసాల విలీనం. ఇక రెండవ విభాగం శివకేశుల మధ్య వ్యత్యాసాలు, సన్యాసి వర్సెస్ రాజు. ఒకే శరీరంపై ఈ 2 విభిన్న తత్వాలు దృశ్యపరంగా ఎంత స్పష్టంగా విభజించబడ్డాయో ఇప్పుడు పోల్చి చూద్దాం. ఈ రూపాన్ని ఒక్కసారి నిశితంగా గమనించండి. ఎడమవైపున శివుడి భాగం, చేతిలో త్రిశూలం, యోగిలాగా జటాజూటం, పులిచర్మం, బూడిద పూసుకున్న శరీరం. ఇవన్నీ ఒక వినయపూర్వకమైన సన్యాసికి ప్రతీకలు. కాని కుడివైపున విష్ణుభాగాన్ని చూస్తే దానికి పూర్తి భిన్నం. ఎత్తైన కిరీటం, ఆభరణాలు, శంకుచక్రాలు కనిపిస్తాయి. నలుపురంగు చర్మం పవిత్రతను సూచిస్తుంది. ఇది ప్రపంచ చట్టాలను, క్రమాన్ని నిర్వహించే ఒక అధికారిక రాజును ప్రతిబింబిస్తుంది. హిందూ సంప్రదాయాలను పోల్చి అధ్యయనం చేసే విద్యార్థులకు, ఒక లౌకిక రాజుకు, ఒక ఆధ్యాత్మిక సన్యాసికి మధ్య ఉన్న ఇంతటి స్పష్టమైన వైరుధ్యాన్ని ఇలా ఒకే దేహంలో చూడటం ఖచ్చితంగా ఒక అద్భుతమైన విషయం. మూడవ విభాగం మహాకలయిక వెనుక ఉన్న పురాణాలు, దైవిక వివాదాలు మరియు మోహిని అవతారం. ఈ భౌతిక కలయికకు కారణమైన పురాణాల కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు దీని ప్రస్తావన చరిత్రలో ఎక్కడ మొదలైంది అని మీకు సందేహం రావచ్చు. చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే హరివంశంలోని విష్ణుపర్వంలో మార్కండేయుడు ఈ దైవం గురించి చర్చించడం మొట్టమొదటగా కనిపిస్తుంది. చారిత్రక అధ్యయనానికి ఇదొక బలమైన అకాడమిక్ పునాదిని ఇస్తుంది. ఇక పురాణాల ప్రకారం ఈ కలయిక ఎలా జరిగిందంటే కథ చాలా రసవత్రంగా ఉంటుంది. ముందుగా విష్ణువు అత్యంత అందమైన మోహిని రూపంలో కనిపిస్తాడు. ఆ అద్భుత సౌందర్యానికి శివుడు ఆకర్షితుడై ఆమెను ఆలింగనం చేసుకోటానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే మోహిని తన నిజమైన విష్ణు రూపంలోకి వస్తుంది. ఇంకేముంది, ఆ ఇద్దరు దేవుళ్ళు భౌతికంగా ఒక్కటైపోయి హరిహరునిగా విలీనమవుతారు. ఒక పౌరాణిక సంఘటన ఇద్దరు అత్యున్నత దేవుళ్లను భౌతికంగా ఎలా ఏకం చేసిందో ఇది స్పష్టంగా చూపుతుంది. స్కాంద పురాణంలో దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైన కథ ఉంది. శివ, విష్ణు భక్తుల మధ్య ఎవరి దేవుడు గొప్ప అన్నదానిపై ఒక పెద్ద వివాదం చెలరేగిందట. ఆ మతపరమైన విభజనకు ఒక శాశ్వత, ప్రత్యక్ష పరిష్కారం చూపించడానికే స్వయంగా శివకేశవులు నేరుగా ఇలా హరిహరునిగా విలీనమయ్యాలనే అందులో చెబుతారు. భక్తుల వివాదాలకు ఇదొక అద్భుతమైన ముగింపు కదా. 4వ విభాగం బ్రహ్మంలో ఏకత్వం, పరమసత్యం. పురాణాల పరిధి నుండి కొంచెం బయటకు వచ్చి ఈ దైవం వాస్తవానికి ప్రతిబింబించే లోతైన తాత్విక సమన్వయం గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడే బ్రహ్మన్ అనే అత్యున్నత కాన్సెప్ట్ వస్తుంది. హిందూ తత్వశాస్త్రంలో బ్రహ్మన్ అంటే పరమసత్యం, అంటే సమస్త అస్తిత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఇది సూచిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం శివుడు మరియు విష్ణువు ఇద్దరూ ఈ ఏకైక పరమసత్యంలోని విభిన్న అంశాలే అని స్పష్టమవుతుంది. ఈ అత్యున్నత ఏకత్వానికి, తత్వానికి హరిహర రూపం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. దీన్ని మరింత స్పష్టంగా చెప్పే ఒక వాక్యం స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన
శిక్షాపత్రిలో కనిపిస్తుంది. అదేంటంటే నారాయణ శివుల ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేదాలు వీరిద్దరినీ బ్రహ్మరూపంగా అంటే సగుణ బ్రహ్మంగా వర్ణించాయి అని అందులో చాలా స్పష్టంగా చెప్పారు. పవిత్ర గ్రంథాలు సైతం ఈ ఏకత్వాన్ని ఒకే బ్రహ్మంగా గుర్తించాలని ఎంత నిర్దిష్టంగా ఆదేశిస్తున్నాయో చూడండి. ఈ ఫిలాసఫీ కేవలం ఏదో ఒక గ్రంథానికే పరిమితం కాలేదు. అద్వైత వేదాంతం, శైవమతంలోని వీరశైవ పరంపర, అలాగే స్వామినారాయణ సంప్రదాయం, ఇలా విభిన్న తాత్విక పాఠశాలలన్నీ ఈ అత్యున్నత ఏకత్వాన్ని, సమానత్వాన్ని సూచించడానికి హరిహర భావనను చురుకుగా స్వీకరించాయి. 5వ విభాగం ప్రాచీన ఆసియా గుండా ఒక ప్రయాణం. సమన్వయ వ్యాప్తి. ఈ అద్భుతమైన సమన్వయ భావన ప్రాచీనకాలంలో భౌతికంగా ఎలా విస్తరించిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ టైంలైన్ను గమనిద్దాం. ప్రాచీన భారతదేశం నుండి ఆగ్నేయాసియా వరకు ఇది ఎలా వ్యాపించిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. 6వ శతాబ్దంలో కర్ణాటకలోని బాదామి గుహాలయాలు, నేపాల్లోని సౌగల్ టోల్ విగ్రహాలతో మొదలై 7వ శతాబ్దంలో కంబోడియా, తమిళనాడుల మీదుగా ప్రయాణించి 13వ శతాబ్దం నాటికి ఏకంగా ఇండోనేషియాలోని కీర్తరాజస రాజు విగ్రహం వరకు ఈ భావన విస్తరించింది. వేరువేరు దేశాలు, భిన్నమైన సంస్కృతులు ఈ సమన్వయాన్ని ఎలా అక్కుల చేర్చుకున్నాయో కదా. మత సంప్రదాయాలను పోల్చి అధ్యయనం చేసేవారికి ఇక్కడొక చాలా కీలకమైన పాయింటుంది. ఒక సంప్రదాయంలో ఒక దేవుడిని అత్యున్నతంగా భావించినప్పటికీ మరొక దేవుడి పట్ల అపారమైన గౌరవం చూపిస్తారు. ఉదాహరణకు శివుడిని ప్రధానంగా ఆరాధించే శైవులు కూడా విష్ణువును సాధారణ జీవికన్నా ఉన్నతమైనవాడిగా, పాష్పతులలో అత్యుత్తముడు అని పిలుస్తారు. ఈ హరిహరతత్వం ఆ గౌరవభావాన్ని 2 వర్గాల మధ్య ఎప్పటికీ నిలబెట్టింది అనడంలో సందేహం లేదు. మనం ఈ విశ్లేషణము ముగించే ముందు ఒక విషయం గురించి లోతుగా ఆలోచించాలి. మతపరమైన విభజనలకు, వివాదాలకు ప్రాచీన చరిత్ర కనుగొన్న అత్యంత అద్భుతమైన జీనియస్ పరిష్కారం ఈ హరిహర కలయికే అని మనం చెప్పవచ్చా? కేవలం ఒక దృశ్యరూపం ద్వారా శతాబ్దాలపాటు నిలిచిపోయే తాత్విక సామరస్యాన్ని తీసుకురావడం నిజంగా చరిత్రలో ఒక మాస్టర్ స్ట్రోక్. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించే విజ్ఞాన ప్రయాణంలో ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం.